హాయ్ అండి, అందరికీ శుభోదయం. నేను మీ ఇంటి పిల్ల శ్రావణి. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? ఇదే నా ఎజెండా ఈ వీడియో చేయడానికి. నేను మీకు చెప్పినట్టుగానే ఎవ్రీడే 6 మినిట్స్ వీడియో అనేది నేను రిలీజ్ చేస్తానండి. కాకపోతే కొద్దిగా నేను టైం తీసుకున్నాను. అంటే ఆగస్ట్ 15th అని కాదు, మనకి ఇంట్లోనూ పనులు ఉంటాయి, బయట పనులు ఉంటాయి. సో సింగిల్ యూట్యూబర్స్ ఫేస్ చేసే ఇష్యూనే ఇదండి. మనం సరైన టైంలో టైం అనేది స్పెండ్ చేయలేం యూట్యూబ్కి. షార్ట్స్ కానీ ఏది కానీ మనం వీడియోస్ చేయటానికి కానీ టైం కానీ కొద్దిగా స్పెండ్ చేయలేక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో యూట్యూబ్లో నేను నిన్న ఆల్మోస్ట్ 11 షార్ట్స్ రిలీజ్ చేశాను. నేను పోస్ట్ చేయలేదు. మరెవరు పోస్ట్ చేశారు? యూట్యూబ్ పోస్ట్ చేసిందండి. అర్థం కాలేదు కదా? యూట్యూబ్లో షార్ట్స్ని నేను షెడ్యూల్ చేసి పెట్టేశాను. సో పలానా టైంకి షార్ట్ రిలీజ్ అవ్వాలి అనగానే ఆ టైంకి షార్ట్ రిలీజ్ అయిపోయేది. అండ్ నార్మల్లీ నేను చూసిన దానికన్నా నాకు కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. ఓకే, అంటే నేను కొంచెం ఎక్కువ షార్ట్సే షెడ్యూల్ చేశాను. దట్ వాజ్ నాట్ మై థింగ్. నేను ఎప్పుడు అలా ఎక్కువగా ఒకే రోజు షార్ట్స్ ఎక్కువ రిలీజ్ చేయలేదు. బట్ నాకెందుకు అనిపించిందంటే ఎక్కువ షార్ట్స్ రిలీజ్ చేసే బదులు క్వాలిటీ ఉన్న షార్ట్స్ని రిలీజ్ చేయాలండి. రోజుకి ఒక షార్ట్ చాలు, ఎక్కువ అవసరం లేదనిపించింది. ఎందుకంటే క్వాలిటీ ఉన్న షార్ట్ రిలీజ్ చేస్తే జనాలకి రీచ్ కూడా బాగా వెళ్తుంది అని. క్వాలిటీ ఇన్ సెన్స్ కెమెరా క్వాలిటీ కానీ, మనం చెప్పేది క్లియర్గా ఉందా లేదా, వాయిస్ డిస్టర్బెన్సెస్ వెనకాల లేకుండా అలా ఉన్నాయా లేవా అనేది చూసుకుని రిలీజ్ చేయాలి. ఏ వీడియో అయినా, షార్ట్స్కి కానీ మెయిన్ వీడియోకి కానీ. వాయిస్ బ్యాక్గ్రౌండ్ నేను ఎలా నాయిస్ అనేది రిమూవ్ చేశాను. నా ప్రీవియస్ షార్ట్స్ చూడండి, అన్నీ నేను నా రికార్డింగ్ చేసేటప్పుడు ఏదైతే వాయిస్ నాది ఉందో అదే పెట్టేశాను యాజ్ టీజ్గా. మీకు వింటూ ఉంటే కొన్ని చోట్ల పిచ్చుకల అరుపులు, ఒక్కొక్కసారి ట్రాఫిక్ సౌండ్స్ అలా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ వాయిస్ని ఎలా మనం ప్రొఫెషనల్గా నాయిస్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి చెయ్యొచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు ఒక వీడియో కంప్లీట్గా చేసి చూపిస్తానండి. ఎందుకంటే నేను టెక్ పర్సన్ కాదు, బట్ ఒక సింగిల్ యూట్యూబర్గా మనం యూట్యూబ్ని మానిటైజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియాలండి. నేను ఫస్ట్ అనుకున్నాను యూట్యూబ్లో మనం డైరెక్ట్గా వీడియోస్ తీసేసి ఇలా పెట్టేస్తాము అని. కాదు, దాని వెనకాల ఒక టెక్నికల్ పర్సన్, ఎంత పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకు ఉంటారు టెక్నికల్ పర్సన్స్, ఎడిటింగ్ చేసేవాళ్ళు, థంబ్నెయిల్ చేసేవాళ్ళు. సింగిల్ కంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరి వర్క్ ఒక్క పర్సనే చేయాలి. ఒక రకంగా ఆల్రౌండర్షిప్. అదే ఇప్పుడు నేను చేసేది. అమ్మో, ఫస్ట్లో అనుకున్నానండి 6 మినిట్స్ వీడియో కదా చేసేద్దాము. ఒక క్రేజీ క్యాలిక్యులేషన్ చేశాను. 286 కంప్లీట్ వ్యూస్ కావాలి, 140 days, ఎవ్రీడే 6 మినిట్స్ వీడియో పెడతాను. దట్ వాజ్ ఎ క్రేజీ క్యాలిక్యులేషన్. 4000 వాచ్ టైంని కంప్లీట్ చేయడానికి యూట్యూబ్ మానిటైజేషన్కి. బట్ అసలు ఆ టైంకి మనం అంటే ఒక 6 మినిట్స్ వీడియోకి మనం ఎంత టైం ఎడిటింగ్లో స్పెండ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవింగ్ చేయాలి, మళ్ళీ మనం చెప్పేది క్లారిటీగా ఉందా లేదా అని 1-2 సార్లు మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో ముందే దాని గురించి ఆలోచించి మాట్లాడగలగాలి. వన్స్ ఇది ఇప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా తయారయ్యానండి నేనైతే మటుకు. ఎందుకంటే ఒక 6 మినిట్స్
అనర్గళంగా మాట్లాడేస్తున్నాను. ఇంతకుముందు నేను ఇలా మాట్లాడేదాన్ని కూడా కాదు. బట్ యూట్యూబ్ పుణ్యమా అంటూ ఇది గూడా నేను నేర్చుకున్నాను అని చెప్పలేను గానీ నేర్చుకుంటున్నాను. అనర్గళంగా మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. సో, ఇప్పుడు వరకు యూట్యూబ్ గురించి నేను తెలుసుకున్నంతా మీతో షేర్ చేస్తానండి. ఓకే. ఫర్దర్ వీడియోస్‌లో ఇంకా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం నేను తెలుసుకుంది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మన సింగిల్ యూట్యూబర్స్ అందరూ గ్రో అవ్వాలనేదే నా ఆలోచన. నాట్ దట్ నాకొక ట్రిక్ తెలిసిపోయింది కదా! నేను వాడేసుకుంటాను. నేను వ్యూస్ తెచ్చేసుకుంటాను. కాదు. అందరికీ ఉపయోగపడాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి. And keep watching my videos also. Thank you.